తెలుగు రాష్ట్రాలు జై గణేష్ అంటూ మారుమోగుతున్నాయి. గల్లీ నుంచి ఢిల్లీ దాకా గణపతి బప్పా మోరియా అనే వినిపిస్తోంది. వినాయక నవరాత్రి ఉత్సవాల్లో 9 రోజులు ముగియడంతో గణనాథులు నిమజ్జనానికి రెడీ అయ్యారు. ఇప్పటికే కొన్ని చోట్ల వినాయక నిమజ్జనాలు జరుగుతుండగా హైదరాబాద్లోని ఖైరతాబాద్ మహాగణపతి నిమజ్జనం రేపు జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లను పూర్తి చేశారు అధికారులు. గతానికి భిన్నంగా ఈసారి ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడిని నిమజ్జనం చేయనున్నారు. దీంతో బుధవారం అర్ధరాత్రి వరకే భక్తులను దర్శనం కోసం అనుమతిస్తారు. రేపు మధ్యాహ్నం 12 గంటల లోపు ఖైరతాబాద్ గణపతిని నిమజ్జనం చేస్తారు. గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా, గణపతి బప్పా మోరియా. విగ్రహాల నిమజ్జనం కోసం అప్పర్ ట్యాంక్ బండ్ పై 24 క్రేన్లను ఏర్పాటు చేశారు. నగరంలో 12,000 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. గణేష్ నిమజ్జనానికి 5,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్రపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. రేపటి నిమజ్జనం ఏర్పాట్లపై ఖైరతాబాద్ నుంచి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర, ఓవర్ టు యు. ఖైరతాబాద్ భారీ వినాయకుడి దగ్గర వేల సంఖ్యలో దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్లోని భారీ గణేష్ విగ్రహం దగ్గర ఉన్నాం. పెద్ద సంఖ్యలో ఈరోజు అర్ధరాత్రి వరకే గణేష్ విగ్రహాన్ని దర్శించుకోవడానికి నిర్వాహకులు అవకాశం ఇచ్చిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వారంతా కూడా హైదరాబాద్ జంటనగర్ చుట్టుపక్కల ప్రాంతాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వచ్చి ఖైరతాబాద్ భారీ గణనాథుని దర్శించుకొని ఆశీర్వాదాలు పొందుతున్నారు. ఇవాళ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులంతా కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. గణనాథుని ఆశీస్సులు పొందుతున్నారు. చూడవచ్చు, ఎటు చూసినా కూడా ఖైరతాబాద్ గణనాథుని దగ్గర పెద్ద ఎత్తున భక్తులంతా కూడా వస్తున్నారు. సాధారణంగా రేపటి వరకు కూడా ఉన్న పరిస్థితి 11వ రోజు కూడా దర్శించుకునే అవకాశం గతంలో ఉండేది. అయితే ఈసారి మాత్రం ఉదయం 6 గంటల నుంచే భారీ గణనాథుని ఊరేగింపులు మొదలుపెట్టాలని ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ రాత్రి 12 వరకు మాత్రమే భక్తులు గణనాథుని దర్శించుకునే అవకాశం ఉంది. ఎటువంటి ప్లాన్స్ రేపు ఊరేగింపుకు సంబంధించి ఎటువంటి ప్లాన్ చేశారో గణేష్ నిర్వాహక కమిటీని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. చెప్పండి, ఈసారి ఏంటి, ఎట్లా ఊరేగింపు ప్లాన్ చేశారు, ఎటువంటి ఏర్పాటు చేశారు, ఇప్పటివరకు ఎంతమంది ఖైరతాబాద్ భారీ గణనాథుని దర్శించుకునే పరిస్థితి ఉంది? ముందుగా ఎన్టీవీ ప్రేక్షకులకు, భక్తి టీవీ ప్రేక్షకులందరికీ గణేష్ నవరాత్రి ఉత్సవ శుభాకాంక్షలు. నేను మధుకర్ యాదవ్, ఇక్కడ ఉపాధ్యక్షుడిని గణేష్ ఉత్సవ కమిటీలో. మరి మీరు తెలుసు, మరి ప్రతినిత్యం లక్షలాదిగా ఈ యొక్క గణేషుని దర్శించుకోవడానికి 10 రోజుల నుంచి జనాలు రావడం జరుగుతుంది. భక్తులు అశేషంగా, చిన్నలు పెద్దలు అందరూ ఈ యొక్క గణేషుని ఆశీర్వాదాలు తీసుకోవాలని, వారు కోరుకునే కోరికలు తీరాలని, మళ్ళీ ఏటా గణేశుడు తొందరగా రావాలని కోరుకుంటూ వాళ్ళ యొక్క మొక్కుల కోసం ఇక్కడికి రావడం జరుగుతుంది. రేపు మరి గణేష్ ఉత్సవ నిమజ్జన సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ మరియు ప్రభుత్వ మెకానిజంతో, పోలీస్ యంత్రాంగంతో కూర్చొని కోఆర్డినేట్ చేస్తూ రేపు ఇక్కడ 6 గంటలకు కలశ పూజ జరుగుతుంది. ఆ కలశ పూజ తర్వాత 2 గంటలు సుమారుగా వెల్డింగ్ కార్యక్రమం ఉంటుంది. ఆ వెల్డింగ్ కార్యక్రమం జరిగిన తర్వాత ఇక్కడ నుంచి వినాయకుడిని 8 నుంచి 9 ప్రాంతంలో ఇక్కడ నుంచి ఒక ఉత్సవం ఊరేగింపుగా నిమజ్జన సాగరానికి భారీ ఎత్తున లక్షలాదిగా జన సమూహంతో, మేళ తాళాలతో, కల్చరల్ యాక్టివిటీస్తో ఈ యొక్క గణేశుణ్ణి ఎన్టీఆర్ మార్గ్లో నిమజ్జనం చేయడానికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు చిన్నలు పెద్దలు అందరూ పాల్గొని హిందూ మతానికి, హిందూ ఐకమత్యానికి, సర్వమతానికి, ముఖ్యంగా హిందూ మతం పెద్దది కాబట్టి ఆ దేవదేవుడిలో అందట్లో మొదటిగా పూజించేది విఘ్నేశ్వరుని కాబట్టి ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఇంకెవరైనా రాని వాళ్ళు కూడా ఇక్కడికి రావాలని, ఆ దేవదేవుని మహాగణపతి ఆశీర్వాదాలు తీసుకోవాలని రేపు ఇక్కడి నుంచి తండోపతండాలుగా నిమజ్జన సాగరానికి గణేష ఉత్సవాన్ని, మూర్తిని తీసుకొని ఇక్కడి నుంచి బయలుదేరడం జరుగుతుంది. అంటే గతంలో ఎప్పుడు కూడా లేట్గా జరిగేది, ఈసారి ఎందుకు తొందరగా ప్లాన్ చేశారు? ఈ తొందరగా ప్లాన్ చేయడంలో 2-3 కారణాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ పబ్లిక్కే, ఎందుకంటే నిమజ్జనం అనేది ఒక్కరోజు జరగాలి, అనంత చతుర్దశి రోజు. మరి మా యొక్క వినాయకుడు ప్రతిసారి ఏ రోజైతే నిమజ్జనం ఉంటుందో ఆ రోజు కాకుండా మరుసటి రోజు సాయంత్రం ఏదో సమయంలో 6-7 ప్రాంతంలో ఒక 1 డే డిలేగా జరుగుతుంది. ఆ డిలే వలన ట్రాఫిక్ ఇన్కన్వీనియన్స్ కానీ, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ కానీ,
అందరికీ ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఆ ఇబ్బందిని దూరం చేయడానికే పోలీస్ యంత్రాంగం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ అందరు కూర్చొని నిర్ణయించారు. ఉదయం 6 గంటలకి ఇక్కడి నుంచి మొదలెడితే సుమారుగా 12-1 గంట ప్రాంతంలో ఈ యొక్క వినాయకుడిని నిమజ్జన సాగరాన్ని తీసుకోవడం జరుగుతుంది. అక్కడి నుంచి పూజా కార్యక్రమం నిర్వహించినాక వేద మంత్రాలతో ఆ దేవదేవుని పూజించి నిమజ్జన సాగరంలో 3-4 గంటల ప్రాంతంలో నిమజ్జనం చేయాలని మేము సంకల్పించుకున్నాం. వరప్రసాద్, మొత్తం మీద ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ నుంచి ఊరేగింపు మొదలు కాబోతుంది, శోభయాత్ర మొదలు కాబోతుంది. మాక్సిమం 12-1 గంటల లోపు పూర్తి స్థాయిలో గణేష్ నిమజ్జనం చేయాలనే నిర్ణయానికి ఇటు పోలీసులు కానీ నిర్వాహక కమిటీ కానీ నిర్ణయించుకున్న నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా మొదలయ్యాయి. రేపు ఉదయం 6 నుంచి 7 మధ్యలో ఖైరతాబాద్ గణనాథుని శోభయాత్ర మొదలు కాబోతుంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర. అది ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి జరుగుతున్నటువంటి ఏర్పాట్లు. ఇక గణేష్ నిమజ్జనంలో భాగంగా ఎన్టీఆర్ మార్గ్ 10 క్రేన్లను ఏర్పాటు చేశారు. నగర వ్యాప్తంగా నిమజ్జన రూట్లలో 2000, సాగర్ చుట్టూ 44 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లపై ఎన్టీఆర్ మార్గ్ నుంచి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, ఎలాంటి ఏర్పాట్లు చేశారు ముఖ్యంగా ఎన్టీఆర్ మార్గ్ లో? గణేష్ సామూహిక నిమజ్జనోత్సవ కార్యక్రమానికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు జరిగాయి. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఉత్సవం 37వది హైదరాబాద్ జరుగుతున్నటువంటి 37వ నిమజ్జన ఉత్సవాలకి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేయడం జరిగింది. అన్ని శాఖలు సమన్వయంతో ముందుకెళ్తూ కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేస్తూ గత 15 రోజులుగా రేపు జరిగేటువంటి కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం ఎన్టీఆర్ మార్గ్లో ఉన్నాం. ఎన్టీఆర్ మార్గ్లో ఏదైతే ఈ నెల 5వ తేదీ నుంచి గణేష్ వినాయక చవితి రోజు నుండి కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ తర్వాత రోజు నుంచి రోజు కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి క్రేన్ల ద్వారా గణేష్ నిమజ్జనోత్సవం జరుగుతూనే ఉంది. ఈ రోజు కూడా మనం గమనించవచ్చు, కొన్ని గణేష్ మండపాలు కూడా ఇక్కడికి తరలి వచ్చేసి వినాయకుని నిమజ్జనం చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం ఈ రోజు చూడవచ్చు. ఓవరాల్గా తీసుకున్నట్లయితే రేపు రేపు ఉదయం 6 గంటల నుండే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పేసి కూడా ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా సాధ్యమైనంత తొందరగా రేపు నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేయాలనేటువంటి విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి గణేష్ మండపాలలో వినాయక నిమజ్జనాలకి వెంటనే పూర్తయ్యే విధంగా భారీ స్థాయిలో క్రేన్స్ని ఏర్పాటు చేయడము, ఇక్కడ ఎన్టీఆర్ మార్గులతో పాటు ట్యాంక్ బండ్ చుట్టూ కూడా క్రేన్లు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాకుండా 20,000 మంది పోలీస్ సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా 70 పైగా క్రేన్లని ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మరో 70 మొబైల్ క్రేన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఏదైతే విద్యుత్ కూడా ఎలాంటి అంతరాయాలు జరగకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. అటు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కూడా భారీ స్థాయిలో ఏర్పాటు చేయడం, ఇటు ప్రభుత్వం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. రేపు జరగబోయేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని భారీ స్థాయిలో చేర్చే విధంగా ప్రభుత్వం ఇప్పటికే పలుసార్లు సమీక్షలు నిర్వహించినటువంటి పరిస్థితి, ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అన్ని శాఖలు కూడా నోడల్ ఆఫీసర్లను నియమించే జరిగాయి. ఎలక్ట్రిసిటీ కానీ, జిహెచ్ఎంసీ కానీ, ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు కానీ, ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు వీళ్ళందరితో కూడా ఒక సమావేశాలు నిర్వహించేసి వాళ్ళ అధికారులకు కూడా బాధ్యతలు ఏర్పాటు చేసినటువంటి నేపథ్యము. రేపు ప్రత్యేకమైనటువంటి రవాణా ఏర్పాట్లను కూడా చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. ఎంఎంటీఎస్ ట్రైన్లతో పాటుగా అదనపు బస్ సర్వీసులను కూడా రేపు నడిపించబోతున్నట్టు కూడా ప్రభుత్వం చెప్పినటువంటి నేపథ్యం. రేపు ఇక్కడకు తరలి వచ్చే గణేష్ మండపాలతో తరలి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. రేపు ఉదయం నుంచే ఇక్కడ ఉత్సవాలు నిమజ్జనం ప్రారంభమవుతుంది. అంతేకాకుండా ఖైరతాబాద్ గణేష్ని కూడా మార్నింగే, అంటే రాత్రి కాకముందే ఇక్కడ నిమజ్జనం చేసేట్టు కూడా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా రేపు భారీ స్థాయిలో జరిగేటువంటి గణేష్ నిమజ్జన ఉత్సవానికి భారీగా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక్కడ మనము గమనించవచ్చు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ను కూడా
ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి ఎప్పటికప్పటికి పర్యవేక్షణ చేసేందుకు అధికారులు పోలీస్ అధికారులు కూడా ఇక్కడి నుంచి పర్యవేక్షణ చేస్తున్నారు. అంత పక్కకి కూడా మిగతా సంబంధించినటువంటి అధికారులతో కూడా ఒక కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ ట్యాంక్ బండ్ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నాయి. అన్నింటి కూడా ఇక్కడ ఉన్నటువంటి కమాండ్ కంట్రోల్ రూమ్కి అనుసంధానం చేయడం జరిగింది. ఏమైనా జరగరాని సంఘటనలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇమ్మీడియట్లీ తెలుసుకునేందుకు వరకు వీలుగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పోలీస్ కంట్రోల్ రూమ్ పక్కకే వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక సిబ్బంది కూడా వాళ్ళ ఒక స్టాల్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరికైనా అనారోగ్యం గురైనా కూడా వెంటనే ప్రాథమిక చికిత్స అందేందుకు కొరకు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. మనం గమనించవచ్చు. ఒకవేళ ఇక్కడ వినాయక నిమజ్జనంతో పాటు పత్రి మిగతా సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే నిమజ్జనం ఇక్కడ వినాయక సాగర్లో వేస్తారో ఆ వినాయక సాగర్లో వేసినట్టు వెంటనే తీసేందుకు కూడా ఇక్కడ జిహెచ్ఎంసీ సిబ్బంది పారిశుద్ధ కార్మికులు కూడా రెడీగా ఉన్నారు. డిబ్రిస్ని కూడా వెంటనే తొలగించే విధంగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రేపు జరిగేటువంటి కార్యక్రమానికి అన్ని విధాలుగా అన్ని శాఖల సమన్వయంతో ముందుకు వెళ్తున్నామని చెప్పేసి ఇప్పటికే అధికారులు చెప్పినటువంటి నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ ఏర్పాట్ల మధ్య రేపు ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఏదైతే 37వ సామూహిక గణేష్ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ మహేష్. ఇక మరిన్ని ప్రాంతాల్లో రేపు జరగబోయే నిమజ్జనానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారనే విషయాలు చూద్దాం. అందుకంటే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. వినాయక నిమజ్జనానికి హుస్సేన్ సాగర్ సిద్ధమైంది. వేలాది విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిహెచ్ఎంసీ పోలీసులు హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఓవర్ టు యు. 9 రోజుల పాటు ఘనంగా పూజలు అందుకున్న గణనాథులు నిమజ్జనానికి సిద్ధమయ్యారు. సుమారు జంట కమిషనరేట్ల పరిధిలో ఉన్న వేల సంఖ్యలో ఉన్న గణనాథులు అందరూ కూడా రేపు నిమజ్జనానికి ఆయా చెరువుల వద్దకు రాబోతున్నారు. ఒక్క హైదరాబాద్లోనే సుమారు 65,000కు పైగా కూడా గణనాథులు నిమజ్జనం కాబోతున్నారు. మనం ఇప్పుడు చూస్తున్నాం హుస్సేన్ సాగర్లో ఇప్పటికే క్రేన్లను ఏర్పాటు చేశారు. మొత్తం 30కి పైగా కూడా క్రేన్లు ఉంటాయి. ఇటు ట్యాంక్ బండ్కు సంబంధించిన రోడ్డు ఒకవైపు, మరొక వైపు ఎన్టీఆర్ మార్గ్ వైపు 2 ప్రాంతాల్లో కూడా ఈ భారీ క్రేన్లను కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా మనం ఇప్పుడు చూస్తున్న విజువల్స్లో కనబడుతున్న వీళ్ళంతా కూడా జిహెచ్ఎంసీకి సంబంధించిన కార్మికులు. వీళ్ళంతా గత 2 రోజులుగా నిమజ్జనం అవుతున్న విగ్రహాలతో పాటు మిగతా చెత్తా చెదారాన్ని కూడా తీసేసి తొలగిస్తూ ఉన్నారు. ఎందుకంటే రేపు భారీ ఎత్తున వస్తారు కాబట్టి గణనాథులు నిమజ్జనానికి ఈ సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీంతో పాటుగా సెక్యూరిటీ సంబంధించిన విషయాల్లో కూడా సుమారు 25,000కు పైగా కూడా పోలీసులను ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు. అలాగే ఊరేగింపు జరిగే అంటే నిమజ్జనానికి తరలి వచ్చే మార్గాలన్నీ కూడా సీసీ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు. ప్రతి రోడ్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన పోలీసులు ఆయా ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కమాండ్ కంట్రోల్ రూమ్లో పర్యవేక్షిస్తూ అవసరమైతే ఆదేశాలు జారీ చేసే దిశగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్న ఈ మార్గం ఎన్టీఆర్ మార్గ్కు సంబంధించిన రోడ్డు. ఈ మార్గంలోనే ఖైరతాబాద్ గణనాథుడు నిమజ్జనము కాబోతున్నాడు. రేపు ఉదయం ముందుగా ఖైరతాబాద్ వినాయకుడిని తరలించి ఖైరతాబాద్ వినాయకుడు నిమజ్జనం అయిన తర్వాత మిగతా గణనాథులు నిమజ్జనం అయ్యే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే గత ఏడాది సుమారు 2.5 రోజులకు పైగా కూడా నిమజ్జనానికి సంబంధించి ఇబ్బందులు ఏర్పడ్డాయి. కాబట్టి అలాంటి ఇబ్బందులు మళ్ళీ కలగకుండా ఉండేలాగా ఈసారి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఖైరతాబాద్ గణనాథుడు ముందుగా నిమజ్జనం చేయాలనేది అధికారులు చాలా దృఢ సంకల్పంతో ఉన్నారు. అలాగే నిమజ్జనం జరిగే ప్రాంతానికి లక్షలాది మంది ఒక్క హైదరాబాద్ నుండే కాదు ఇతర ప్రాంతాల నుండి కూడా తరలి వస్తారు. నిమజ్జనాన్ని తిలకించడానికి ఎక్కువగా తరలి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేలాగా ఏర్పాట్లు చేశారు. సైబరాబాద్లో 3,300 మంది, అలాగే రాచకొండ కమిషనరేట్ పరిధిలో 5,500 మంది పోలీసులను ఈసారి బందోబస్తులో వినియోగిస్తున్నారు. సైబరాబాద్లో 25 చెరువులు ఉండగా రాచకొండలో మరొక 15కు పైగా కూడా చెరువుల్లో ఈసారి నిమజ్జనం ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకంటే ఈ నిమజ్జనానికి సంబంధించిన విగ్రహాల తరలింపులో గత ఏడాది ఆలస్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో ఉన్న చెరువుల్లో కూడా నిమజ్జనం చేసేందుకు జిహెచ్ఎంసీ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్కి
శివారు ప్రాంతాల నుండి కూడా తీసుకొని వచ్చి నిమజ్జనాలు చేసేవారు. కానీ ఈసారి అలాంటి సంఘటనలు అలాంటివి తిరిగి ఇక్కడ జరగకుండా ఉండేలాగా ఆయా ప్రాంతాల్లోనే చెరువుల వద్ద నిమజ్జనం చేసే దిశగా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో కుకట్పల్లితో పాటు మొదలు పెడితే ఇటు సరూనగర్ వరకు కూడా ఉన్న చెరువుల్లో నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. జిహెచ్ఎంసీతో పాటుగా పోలీసులు ఇతర శాఖలు సమన్వయంతో ఈసారి నిమజ్జనానికి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. 2 రోజుల్లోనే నిమజ్జనం కంప్లీట్ చేయాలనేది చాలా దృఢ సంకల్పంతో పోలీసులు కానీ ఇటు అధికారులు కానీ నిమగ్నమై ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్న విజువల్స్ అన్నీ కూడా ట్యాంక్ బండ్ పైన చూస్తున్న విజువల్స్. ఇక్కడ కూడా సుమారు 15కు పైగా కూడా క్రేన్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రేన్ల వద్ద కూడా గణనాథులు నిమజ్జనం కాబోతున్నారు. ఈ ఇతర ప్రాంతాల నుండి వచ్చే సికింద్రాబాద్ నుండి వచ్చే గణనాథులు అందరూ కూడా ఈ క్రేన్ల వద్ద నిమజ్జనం అవుతారు. మిగతా పాత బస్తీ నుండి వచ్చే గణనాథులు అన్నీ కూడా ఎన్టీఆర్ మార్గు వద్ద నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇక నిమజ్జనంలో ఎలాంటి అపశృతులు దొరకకుండా ఈసారి షీ టీమ్స్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 60కి పైగా కూడా షీ టీమ్స్ ఈసారి వినియోగిస్తున్నారు. ఎందుకంటే ఈవ్ టీజింగ్కు పాల్పడే అవకాశం ఉంది కాబట్టి అలాంటి ఇబ్బందులు ఈసారి కలవకుండా ఉండేలాగా ప్రత్యేకంగా షీ టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఈ షీ టీమ్స్ అన్నీ కూడా మఫ్టీలో ఉంటూ ఎవరైతే పోకిరీలు మహిళలని వేధింపులకు గురి చేయడం కానీ లేకపోతే వాళ్ళని కామెంట్లకు చేయడం కానీ కనుక చేస్తే వెంటనే వారిని అదుపులోకి తీసుకోవడం, వాళ్ళపైన కేసులు నమోదు చేసే దిశగా చర్యలు కూడా చేపడుతున్నారు. మొత్తం 388.5 కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర అనేది కొనసాగుతుంది. 24 చెరువుల్లో ఈ నిమజ్జనం కూడా జరగబోతుంది. ప్రత్యేకంగా కూడా 9 కొలలను కూడా ఏర్పాటు చేసింది జిహెచ్ఎంసీ. నిమజ్జనానికి తరలి వచ్చే గణనాథులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మనం ఎదురుగా ఒక గణనాథుని చూస్తున్నాం. నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. క్రేన్ పైకి ప్రస్తుతం గణనాథుని ఎక్కిస్తున్నారు. అలాగే ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా కూడా ప్రత్యేకంగా రూట్ మ్యాప్ను తయారు చేశారు. పాత బస్తీ నుండి ప్రధానంగా ఈ శోభాయాత్ర ప్రారంభమవుతుంది. బాలాపూర్ గణనాథుడు కదిలిన తర్వాత ప్రారంభమయ్యే నిమజ్జన శోభాయాత్ర ఎల్లుండి అంటే 16వ తేదీ నైట్ వరకు ముగిసే విధంగా ఏర్పాట్లు తీసుకున్నారు. ఆర్టీసీ కూడా ప్రయాణికులు వచ్చేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేసింది కాబట్టి ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సుమారు 400కు పైగా కూడా ఈసారి ప్రత్యేకంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను కూడా నడుపుతుంది. హుసేన్ సాగర్ వరకు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిని ఎలాంటి ఇబ్బందులు కలెత్తకుండా ప్రయాణికులని సాఫీగా ట్యాంక్ బండ్ వరకు చేర్చేంత వరకు కూడా ఆర్టీసీ ఇప్పటికే 400 బస్సులను ఏర్పాటు చేసింది. అవన్నీ కూడా రేపు నిమజ్జనం సందర్భంగా ప్రారంభం కాబోతుంది. మొత్తానికి రేపు నుండి ప్రారంభమయ్యే నిమజ్జనం 16వ తేదీ నైట్ వరకు ముగిసే అవకాశం కనబడుతుంది. గత ఏడాది జరిగిన సంఘటనలు కానీ మిగిలిన ఆలస్యం ఏదైతే జరిగిందో అలాంటి ఆలస్యం జరగకుండా నగరవాసులకు ఇబ్బంది తలెత్తకుండా జిహెచ్ఎంసీతో పాటు పోలీసులు సమన్వయంగా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగింది. కెమెరామెన్ విశ్వపాల్తో రాధాకృష్ణ, ఎన్టీవీ, హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్. గణేష్ నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్ నిఘా నీడలోనికి వెళ్లిపోయింది. సీసీటీవీ కెమెరాలు ప్రతి కదలికను రికార్డు చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా భారీగా పోలీసు బలగాలను రంగంలోనికి దించారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కమల్ అందిస్తారు. ఓవర్ టు యు కమల్. గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధమైంది. 11 రోజుల పాటు గణపతి ఉత్సవాలు నిర్వహించుకున్నటువంటి నిర్వాహకులు గురువారం రోజు గణపతి నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే ట్యాంక్ బండ్ వద్ద మనం పరిసరాలని ఒకసారి కనుక గమనిస్తే దాదాపు 51 క్రేన్లను పోలీసులు ఏర్పాటు చేయడం జరిగింది. 51 క్రేన్లను ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరగా గణేష్ నిమజ్జనం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకున్నారు. మనం చూడొచ్చు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు కనిపిస్తున్నటువంటి దృశ్యం. రేపు దాదాపు 10 నుంచి 20 లక్షల మంది గణపతి నిమజ్జనాన్ని 11 రోజులు గడిచినటువంటి గణేష్ నిమజ్జనాన్ని 10 నుంచి 20 లక్షల మంది ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఇక్కడ పూర్తిగా ఎక్కడైతే క్రేన్ ఉంటుందో ఆ క్రేన్ వద్ద ప్రతి క్రేన్ వద్ద పోలికి సీసీ కెమెరా ఏర్పాటు చేశారు. ఆ సీసీ కెమెరా నుంచి మనం ట్యాంక్ బండ్లో ఉన్నటువంటి రైట్ సైడ్ ఆ ట్రాఫిక్ క్యాంపుని కనుక ఒకసారి చూసినట్టయితే విజువల్లో కనిపిస్తున్నటువంటి ఆ ట్రాఫిక్ క్యాంపులో సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి
మానిటరింగ్ సెల్ ఉంటుంది. అక్కడ నుంచి ఇక్కడ క్రేన్ల వద్ద కనిపించేటువంటి సీసీ కెమెరాల విజువల్స్ ఆధారంగా అందులోంచి ఆ సెంటర్లోంచి ఆ ట్రాఫిక్ క్యాంపులోంచి పరిశీలిస్తారు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు వచ్చినప్పటికీ క్రేన్ల వద్ద కానీ ఎవరైనా గణేష్ నిమజ్జనానికి వచ్చినటువంటి వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా వెంటనే సత్వరం స్పందించేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అటు మహిళా పోలీసు సిబ్బందితో పాటు భారీగా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి కూడా పోలీసు బలగాలని మోహరించారు. మనం ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను కనుక చూసినట్టయితే సర్వం సిద్ధమైంది. ఆ నిమజ్జనానికి రేపు జరగబోయే నిమజ్జనోత్సవానికి క్రేన్లన్నీ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 51 క్రేన్లను ఏర్పాటు చేశారు. భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు సీసీ కెమెరాలతో ఈసారి డేగకల్ల నిఘా ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే పోలీస్ కమిషనర్ స్పష్టం చేయడం జరిగింది. రేపు సాయంత్రం తర్వాత నిమజ్జన కోలాహలం ప్రారంభమవుతుంది. రేపు అర్ధరాత్రి వరకు కూడా ఈ నిమజ్జనం కొనసాగుతూనే ఉంటుంది. మొత్తానికి ఇప్పటికే ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా రేపు జరగబోయే నిమజ్జనోత్సవానికి సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ రాకేష్ రోషన్తో కమల్ ఎన్టీవీ, హైదరాబాద్. నిమజ్జనం సందర్భంగా ప్రజలు ఎలాంటి పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ. రేపటి నిమజ్జనం సందర్భంగా హైదరాబాద్లోని వివిధ ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. సున్నిత ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించామన్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది వచ్చినా కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలన్నారు. రేపు మన దగ్గర ఫైనల్ డే ఇమర్షన్ ప్రొసెషన్ హైదరాబాద్ సైబరాబాద్లో జరుగుతుంది. దీంట్లో చాలామంది గణేష్ పండాళ్ళు, తర్వాత లక్షలాది మంది దీంతో పాల్గొంటారు. ఇప్పుడే నేను పాత బస్తీ కమిషనర్ గారితో, మన డిప్యూటీ కమిషనర్ గారితో పోయి వచ్చినాను. చాలా పకడ్బందీగా వాళ్ళు బందోబస్తు చేస్తున్నారు. మేము హైదరాబాద్ సైబరాబాద్ కలిపి 30,000 మంది డిప్లాయ్మెంట్ చేస్తున్నాము. దీంట్లో 13 పారామిలిటరీ ఫోర్సెస్ కూడా కంపెనీ కూడా షామిల్ ఉన్నాయి. అదేవిధంగా బయట రాష్ట్రాల నుంచి దాదాపు 2,000 పైన మనుషులు వచ్చినారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మమ్మల్ని సహకరిస్తున్నారు. వాళ్ళు కూడా సిబ్బంది పంపించినారు. మేము దాదాపు 51 స్టాటిక్ క్రేన్స్, దీంట్లో 36 ట్యాంక్ బండ్ మీద పెట్టినాము. 91 మొబైల్ క్రేన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడైనా విగ్రహాన్ని లారీల్లో లోడ్ చేయడానికి కావాల్సి అక్కడ కూడా పెడతారు. మా నిఘా వర్గాలు, తర్వాత ఆక్టోపస్, గ్రేహౌండ్ అందరూ అప్రమత్తంగా ఉన్నారు. ఏం ప్రాబ్లం ఉండదు, మేము అన్నీ చూసుకుంటాం. థ్యాంక్ యూ. గణేష్ నిమజ్జనం అంటే చాలు పెద్ద ఎత్తున భక్తులు రోడ్డు మీదకి వచ్చేస్తారు. చిన్న పెద్ద అన్న తేడా లేకుండా ఊరేగింపులో పాల్గొంటారు. ఇదే సమయం చూసి సందట్లో సెడమియా అంటూ పోకిరీలు కూడా రెచ్చిపోవటం కామన్ అయింది. ఇలాంటి పోకిరీల ఆట కట్టిస్తామంటున్నారు షీ టీమ్స్ ఇన్ఛార్జ్ స్వాతి లక్రా. గణేష్ నిమజ్జనం సందర్భంగా మన షీ టీమ్స్ తరఫున కూడా మేము పూర్తిగా ఏర్పాటు చేసాము. ఇప్పుడు రేపు అంటే నిమజ్జనం టైంలో మన మొత్తం 100 టీమ్స్, షీ టీమ్స్ వాళ్ళు ప్రొసెషన్ రూట్స్లో ఉంటారు. ఇక్కడ నిమజ్జనం ట్యాంక్ బండ్ దగ్గర కూడా మొత్తం టీమ్స్ ఉంటాయి. కొన్ని మేము స్టాల్స్ కూడా పెడుతున్నాము. అవగాహన కొన్ని ప్యాంఫ్లెట్స్, తర్వాత సిడీస్ అది పెడుతున్నారు దాంట్లో. ప్లస్ ఎవరైనాకి ఏదైనా అవసరం ఉంటే వాళ్ళు కూడా ఆ స్టాల్లో రావచ్చు, లేకపోతే హెల్ప్ డెస్క్లో రావచ్చు. కానీ ఎక్కడైనా పోలీస్ దగ్గర ఉంటే ఏదైనా పోలీస్కి కూడా వాళ్ళు చెప్పవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రత్యేకంగా మొత్తం ప్రొసెషన్ రూట్లో ప్లస్ ఎక్కడ నిమజ్జనం జరుగుతుంది అక్కడ కూడా సీసీటీవీ కెమెరాస్ పూర్తిగా ఉంది. సో మన నిఘా అంటే మొత్తం రూట్లో ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి అంటే మిస్బిహేవియర్ చేసుకుంటే క్యాప్చర్ అవుతుంది సీసీటీవీ కెమెరాస్లో. ఈ మానిటరింగ్ పోలీస్ స్టేషన్స్ మాత్రమే కాకుండా మన లోకల్ పోలీస్ స్టేషన్స్ ప్లస్ కంట్రోల్ రూమ్స్ నుండి కూడా మొత్తం మానిటరింగ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా ఈ విధంగా ప్రవర్తన చేస్తే మేము ఇమీడియట్గా పట్టుకుంటాము. వరంగల్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం వైభవంగా జరుగుతోంది. ఆ వివరాలు షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. వరంగల్ వ్యాప్తంగా గణేష్ నిమజ్జనం వైభవంగా జరుగుతోంది. ఓవైపు వర్షం పడుతున్న గణేష్ శోభాయాత్రలో భారీగా భక్తులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం వరంగల్ దగ్గర పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి అందిస్తారు. ఓవర్ టు యు సారంగపాణి.
వరంగల్లో వినాయక నిమజ్జనం సాఫీగా సాగుతుంది. కాసేపటి క్రితం వరకు వర్షం కారణంగా కాస్త మందకొడిగా విగ్రహాల నిమజ్జనం కొనసాగిన ప్రస్తుతం మాత్రం కాస్త జోరు అందుకుందని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం చిన్నవడ్డపల్లి చెరువు వద్ద ఉన్నాం. చిన్నవడ్డపల్లి చెరువు వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది నిమజ్జనం కోసం. కాసేపటి క్రితం వరకు వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో కాస్త మందకొడిగా విగ్రహాల నిమజ్జనం సాగింది. వినాయక నిమజ్జనం భజనలు డప్పుల చప్పుల మధ్య వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. ప్రస్తుతం చిన్నవడ్డపల్లి చెరువు వద్ద మనం నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్నాం. నిమజ్జనం జోరుగా సాగుతున్న పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపు లైట్లు వెలుతురులో మధ్య ఈ నిమజ్జనం కొనసాగుతుంది. 4-5 క్రేన్లు భారీ క్రేన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూడొచ్చు వినాయక నిమజ్జనం కార్యక్రమాన్ని తిలకించేందుకు జనం పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి మనం చూడొచ్చు. ఇటు హన్మకొండ, వరంగల్, కాజీపేట ట్రై సిటీస్లో భారీ సంఖ్యలో విగ్రహాలు అంటే దాదాపు 4,000 పైగా పెద్ద విగ్రహాలు నిమజ్జనం జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కావచ్చు, ఇతర మున్సిపల్ గ్రేటర్ అధికారులు కావచ్చు ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి మనం ప్రస్తుతం చూడొచ్చు వినాయక నిమజ్జన కార్యక్రమం వడ్డపల్లి చెరువులో కొనసాగుతుంది. ఈ భారీ విగ్రహాలను ఒకవైపు, చిన్న విగ్రహాలను ఇంకోవైపు, ఆ తర్వాత వీటికి ముందే మెంబర్స్ కూడా అలాట్ చేయడం జరిగింది పోలీసులు. ఎలాంటి ఇబ్బందులు జరగకుండా 1 నుంచి 100 నెంబర్ల వరకు ఒక సమయం ఇలా సమయాలు కూడా కేటాయించడం జరిగింది. ప్రస్తుతం చిన్నవడ్డపల్లి చెరువు వద్ద మన వినాయక నిమజ్జన కార్యక్రమం చూస్తున్నాం. విజువల్స్లో చూడొచ్చు వినాయక నిమజ్జన కార్యక్రమం కొనసాగే తీరును. అటువైపు కార్పొరేషన్ అధికారులు, ఇటువైపు చూసుకుంటే పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఎలాంటి ఇబ్బందులు జరగకుండా రాత్రి అంటే తెల్లవారుజాము వరకు కూడా ఈ వినాయక నిమజ్జనం కొనసాగే అవకాశం ఉంది. ఇటువైపు చూసుకున్నట్లయితే గజ ఈతగాళ్ళు కూడా ఇక్కడ సిద్ధంగా ఉంచడం జరిగింది. తప్పిదారి ఏమైనా జరిగితే గజ ఈతగాళ్ళను కూడా రెడీగా పెట్టిన పరిస్థితి. అయితే ఎప్పటికప్పుడు మనం చూడొచ్చు చెరువును ఎప్పటికప్పుడు క్లీన్ చేసేందుకు కూడా మున్సిపల్ సిబ్బంది క్లియర్ చేస్తున్న పరిస్థితి. అంటే ఏదైతే వేస్టేజ్ ఉంటుందో ఆ వేస్టేజ్ని వెంటనే బయటకు పంపేందుకు మున్సిపల్ సిబ్బంది ఎప్పటికప్పుడు శ్రమిస్తున్న పరిస్థితి మనం ఇటువైపు చూసుకోవచ్చు. మున్సిపల్ సిబ్బందితో పాటు ఇటు పోలీసులు, అటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మధ్య ఈ వినాయక నిమజ్జనం కొనసాగుతుంది. అయితే 9 రోజుల పాటు ప్రత్యేక పూజలు అందుకున్న గణనాయకుని భక్తి శ్రద్ధలతోటి నిమజ్జనం చేస్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. మొత్తానికి చూసుకున్నట్లయితే వరంగల్ అంటే జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటి వరకు 2,000 విగ్రహాల నిమజ్జనం అయినట్లు మనకు సమాచారం అందుతుంది. కేవలం నగరంలో 1000కి పైగా విగ్రహాలు నిమజ్జనం అయినట్లు, 10 చోట్ల నిమజ్జనం అయినట్లు మనకు అధికారుల ద్వారా ప్రాథమిక సమాచారం అందుతుంది. కాసేపటి క్రితమే ఇక్కడికి పోలీసులు మట్టవాడ ఏసీబీతో పాటు ఇటు వరంగల్ ఏసీబీ ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళు వచ్చి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. మొత్తానికి వినాయక నిమజ్జన కార్యక్రమం సాఫీగా సాగుతుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. అంటే హన్మకొండలోని పద్మాక్షి గుండంతో పాటు ఇటు చిన్నవడ్డపల్లి, అటువైపు చూసుకుంటే కోట చెరువు, బంధన్ చెరువు, వీటన్నింటిలో అంటే మొత్తం 10 చోట్ల ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగింది. వినాయక నిమజ్జనం మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతుందని చెప్పచ్చు. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు హైదరాబాద్ స్టూడియో.